యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 10-11 వచనాలు. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు ఎంత ఏజు? కాలేబు వయసు ఎంతట? 85 ఏండ్ల వాడను. ఇప్పుడు ఏంటండి నా సంగతి? మోషే నన్ను పంపిన నాడు, అంటే నాకు 40 సంవత్సరాలప్పుడు మోషే పంపించాడు చూసారా, అప్పుడు నాకు ఎంత బలమో, ఇప్పుడు నాకు 85 సంవత్సరాలు చూసారా, ఇప్పటికీ కూడా నాకు అంతే బలము. యుద్ధము చేయుటకు కానీ వచ్చుచూ పోవచ్చు నుండుటకు కానీ నాకు ఎప్పటి అట్లు బలమున్నది. 40 సంవత్సరాలప్పుడు ఎంత బలం ఉందో 85 సంవత్సరాలప్పుడు కూడా అంతే బలం ఉంది. ఇప్పుడు నేను యుద్ధం చేస్తాను, ఇప్పుడు వెళ్తాను, ఇప్పుడు నేను వస్తాను అని చెప్పి అంటూ ఉన్నాడు. చాలామంది జీవితంలో ఎలా ఉంటుందంటే, పరిస్థితులు మారిపోయినప్పుడు, వయసు పెరిగిపోతున్నప్పుడు ఏమండి మాటలు మారిపోతూ ఉంటాయి, నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి, దర్శనం ఇలా చిన్నది అయిపోతూ ఉంటుంది కదా. పెద్ద అవుతున్న కొద్ది అంట బ్రెయిన్ అంటే చిన్నదైపోతుంటుందంట. అదే టైప్లో కొంతమంది దర్శనం కూడా చిన్నదైపోతూ ఉంటుంది, రోజు రోజుకి మారిపోతూ ఉంటాయి, నీరసపు మాటలు వచ్చేస్తూ ఉంటాయి. కానీ కాలేబు అలా అంట్లా. మొదట 40 ఏళ్ళప్పుడు మోషే నన్ను పంపించినప్పుడు నాకు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా అంతే బలం ఉంది అని అంటున్నాడు. అంతేగాని ఆస్తి పంపకాలు ఏమండి అని చెప్పి అక్కడ ఆస్తి పంపకాలు చేస్తున్నప్పుడు యెహోషువతో కాలేబు బ్రదరు, అప్పట్లో అంటే 40 ఏళ్ళు కుర్రోడిని మంచి వేడి మీద ఉన్నాను కాబట్టి ఆ కొండ గిండ అన్నాను, అక్కడ శత్రువులు అవన్నీ, ఇప్పుడు మనం ఎక్కడ పడతాం? 85 ఏళ్ళు ఆ రాళ్ళు రప్పలాయి పట్టుకొని నేను ఎక్కడైనా ప్లెయిన్ ల్యాండ్ 1 ఎకరం ఇచ్చామంటే మెల్లిగా దున్నేసుకొని అక్కడ నేను గడిపేస్తానని అనాలి కదా. అలా అంట్లా. ఇప్పుడు నాకు 85 సంవత్సరాలు అదే కావాలి అంటున్నాడు. అక్కడ ప్రాకారములు గల పట్టణాలు ఉన్నాయని నాకు తెలుసు, అక్కడ అనాకీలు ఉన్నారని నాకు తెలుసు, వారితో యుద్ధం చేస్తేనే నేను హెబ్రోన్ సాధించగలనని కూడా నాకు తెలుసు. అయినా అప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు అంతే బలం ఉంది, నాకు అది కావాలి అని చెప్పి అన్నాడు. చాలామంది జీవితం